కడపలో ఫ్లెక్సీల కలకలం రేగింది. కొత్త మేయర్ పాక సురేష్ తన ఇంటి పన్ను కట్టలేదంటూ ఫ్లెక్సీలు వెళ్లేశాయి. నన్ను ఎవడ్రా ఆపేది, పట్టు కట్టనే కట్టను, ఇదేమి కర్మ మన కడపకు అంటూ కార్పొరేషన్ ఆదాయాలకు గండిపడింది. రోడ్లు వేయని పాత మేయర్, రోడ్లపై రోడ్లు వేస్తున్న కొత్త మేయర్ అంటూ కడప నగరంలో ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ఫ్లెక్సీ వివాదం ఒక చోటు చేసుకుందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూసుకుంటే ఏదైతే నిన్ననే నూతన మేయర్గా పాకా సురేష్ని ఎన్నుకోవడం జరిగింది. అయితే దాదాపు 46 మంది కూడా అతనికి మద్దతు కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో చూస్తే సొంత ఇంటికే పన్ను కట్టనటువంటి పాకా సురేష్ నగర పరిపాలన ఏ విధంగా చేస్తారన్నట్టు కూడా ఫ్లెక్సీలు కూడా పెద్ద ఎత్తున కూడా ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. అయితే మొత్తానికి మనం చూసుకుంటున్నాము, ఏదైతే ఎవడ్రా నన్ను అడిగేదంటూ ఒక కొత్త మేయర్ ఫ్లెక్సీలు కూడా ఇక్కడ వేశారు. ఇంట్లో వాళ్ళు పెట్టారు కంట్లో ఉప్పులు అన్నట్టు రీతిగా అయితే ఈ యొక్క ఫ్లెక్సీలు అయితే కడప నగరంలోని ప్రతి సర్కిల్ వద్ద అయితే ఈ యొక్క ఏర్పాటు చేశారు అనుకోవచ్చు. అయితే గత 10 సంవత్సరాల నుంచి సొంత ఇంటికి పన్ను కట్టకుండా కార్పొరేషన్ పన్ను ఎగ్గొట్టు దాదాపు ₹1,00,000 అయితే ఎగ్గొట్టారు కూడా ఈ యొక్క ఫ్లెక్సీలు అయితే కడప నగరం చుట్టూ కూడా వేయడం జరిగింది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయిలో అయితే మనం చూస్తున్నాము, సామాన్య ప్రజలకైతే ముక్కపిండి ఉన్నట్లుగా అయితే ఉందని సరే అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయిలో అయితే ఈ యొక్క ఇంటి పన్ను విషయంలో అయితే పూర్తిస్థాయిలో అయితే కొత్త మేయర్ పైన ఇలాంటి ఫ్లెక్సీలు వేయడం అనేది కూడా చాలా దారుణం అనేసి అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క విషయం ఏదైతే ఫ్లెక్సీ వివాదం పూర్తిస్థాయిలో అయితే మనం చూస్తున్నాము, కడప నగరంలో ఈ యొక్క ఫ్లెక్సీలు కొత్త మేయర్ పైన వేయడం అనేది కూడా ఒక ఆశ్చర్యకరంగా ఉంది. అయితే ఇది అటు టీడీపీ వారు పెట్టారా లేదా వైసీపీ వాళ్ళు పెట్టారా అని సరే కూడా అయోమయ పరిస్థితులు కూడా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి ఈ యొక్క ఫ్లెక్సీ వివాదం ఎంతవరకు దారి చూస్తుందో వేచి ఉండాల్సిందే. కెమెరామెన్ నరసింహతో కృష్ణ, బీఆర్కే న్యూస్, కడప జిల్లా నుంచి.